హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ. యాక్చువల్లీ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెలెక్ట్ అయ్యారో వివిధ పోస్టుల్లో టీఎస్పీఎస్సికి సంబంధించి వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళందరూ కూడా ఏదో జాబ్కి సెలెక్ట్ అవుతారు మోస్ట్లీ, ఎందుకంటే ఏడబ్ల్యూ టీపీబీఓ ఇలా చాలా ఉన్నాయి కాబట్టి, సో చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం వచ్చి ఎవరైతే ఫెయిల్యూర్ చూసారో వాళ్ళకి. ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఫిగర్ అవుట్ చేయాల్సింది ఏంటంటే అసలు తప్పు ఎక్కడ జరిగింది. సో ఏ ఫెయిల్యూర్ వస్తుంది కానీ, అంటే ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కరికి బాధగానే అనిపిస్తుంది, బట్ ఫెయిల్యూర్ని చూసే విధానం, హౌ యూ సీ ద ప్రాబ్లమ్ ఈజ్ ద ప్రాబ్లం. అంటే మనం ప్రాబ్లమ్ని ఎలా చూస్తాం అన్నదే ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ మన ప్రిపరేషన్లో మిస్టేక్ జరిగిందా, అసలు మిస్టేక్ ఎక్కడ జరిగిందనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్యూర్ వచ్చింది, ఓకే, ఇట్స్ ఓకే. సో మన ఇక్కడ కంపారిటివ్ అనాలిసిస్ కూడా చేసుకుంటారు చాలామంది కాలేజెస్లో బాగా చదవండొచ్చు, సో వాళ్ళకి జాబ్ రాలేదు. ఎక్కడ అంటే వాళ్ళు కన్వెన్షనల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్కి అలవాటు పడకపోవడం, మన ప్రిపరేషన్ కూడా దానికి తగ్గట్టు మార్చుకోవడం కూడా కొన్ని కారణాలు. సో ఫెయిల్యూర్ రాగానే ఫస్ట్ భయం వస్తుంది. సో ఆ భయాన్ని మనం మళ్ళీ కంప్లీట్ చేయాలి. ఒక్కసారి ఫెయిల్యూర్ వచ్చిందని అక్కడ ఆగిపోతే, అంటే ఈ ఏఈకో ఏడబ్ల్యూకో ప్రిపేర్ అయ్యి ఇంకా అక్కడితోనే జర్నీ అయిపోయింది అనుకుంటే, ఒక్కసారి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ని చూడండి. అంటే అందరికీ ఒకే సిచ్యువేషన్స్ ఉంటాయని నేను చెప్పను, బట్ బేసిక్గా వాళ్ళు 4 to 5 అటెంప్ట్స్ 4 to 5 years కంటిన్యూస్ ఎఫర్ట్ ఇచ్చి 5th అటెంప్ట్లో క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మనకి గివప్ అనేది ఈజీగా ఇచ్చేయడం వల్ల ఫెయిల్యూర్ అనేది అలవాటు అయిపోతుంది. సో ప్రతి విషయంలో కూడా ఏదో ఒక ట్రై చేస్తాం, చిన్నగా ఫెయిల్యూర్ వస్తుంది, అక్కడ ఆగిపోతాం. బట్ బేసిక్గా నీకు ఒక కామన్ థింగ్ ఉంటుంది, అంటే నాకు దీనికోసం ఈ జాబ్ కావాలని. సో ఆ నెసెసిటీ నీకు కంటిన్యూస్గా ఉంటే ఖచ్చితంగా ఏ ఫెయిల్యూర్తోనూ ఆగకూడదు. ఎప్పుడైతే నువ్వు ఒక ప్రిపరేషన్, అంటే ఒక ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఏదైనా మిస్టేక్ జరిగి దానివల్ల జాబ్ రాకపోతే, ఆ మిస్టేక్ నువ్వు కరెక్ట్ చేసుకోకపోతే నీకు ఎప్పటికీ జాబ్ రాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్యూర్ రాగానే గివప్ ఇచ్చేయడం చాలా ఈజీ ఆపర్చునిటీ. నేను ఫస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. సో నేను ఫస్ట్ ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిన తర్వాత ఎస్ఎస్సి జేఈకి ప్రిపేర్ అయిన సిచ్యువేషన్లో సో ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగాయి, అంటే నేనేం చేశాను, దాని నుంచి నేను ఎలా కంబ్యాక్ ఇచ్చాను అనేది కూడా మీకు చెప్తాను. సో ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగినాయి, దాన్ని ఎలా ఫిగర్ అవుట్ చేశాను ఏంటనేది, సో నా ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్యూర్ వచ్చింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ క్విట్టర్స్ నెవర్ విన్, విన్నర్స్ నెవర్ క్విట్. అంటే గెలిచే వాళ్ళు ఎప్పుడు పారిపోరు, పారిపోయే వాళ్ళు ఎప్పుడు గెలవరు. సో ఇక్కడ క్విట్ చేయాలా ఫైట్ చేయాలా, అంటే ప్రతి దానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం క్విట్ చేయాలా ఫైట్ చేయాలా దాన్ని ఇప్పుడు చాలామంది యాక్చువల్లీ ఇదే డైలమాలో ఉంటారు. అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ మన సెట్ అవుద్దా లేదా. సో మీకు 30% కన్నా మార్క్స్ ఎక్కువ వస్తాయి, అంటే మీరు రాసిన ఎగ్జామ్ 300 మార్క్స్ అనుకోండి, మీకు 90 మార్క్స్ ఆర్ 100 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చినాయి అంటే యూ హ్యావ్ ద నాలెడ్జ్, బట్ ఆల్ యూ నీడ్ ఈజ్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కానీ ఇప్పుడు క్విట్ చేయాలా ఫైట్ చేయాలనేది, అంటే మెయిన్గా క్రైటీరియా తీసుకోవాల్సింది మీరు 30 to 35% మార్క్స్ కన్నా ఎక్కువ ఉన్నారా లేదా అని చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చిన టైంకి మీరు 300 మార్క్స్లో అంటే 30%, 90 మార్క్స్ కన్నా ఎక్కువ ఉంటే మోస్ట్లీ యు ఆర్ ఇన్ ద రైట్. సరికి మనం క్విట్ చేయాలా ఫైట్ చేయాలని డిసైడ్ చేసుకునే ముందు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏజ్ ఎంత ఉంది, మనం ఎర్నింగ్ చేయాల్సిన ఏజా కాదా. ఓకే, మీకు 21, 22 ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో కానీ 27, 28 అంటే ఖచ్చితంగా మీకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పడుతుంది. అంటే అందరికీ ఒకే టైం లైన్, అందరికీ ఒకేలాగా ఉండాలని కాదు. సో మోస్ట్లీ మీరు అక్కడ కన్సిడర్ చేయాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ, నెంబర్ ఆఫ్ డిపెండెన్సీస్, అంటే మన మీద ఎంతమంది డిపెండ్ అయ్యి ఉన్నారు. సో మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అందులో మన పాత్ర ఎంత ఉంది, మీ పాత్ర ఎంతో లేదు, అంటే మీ కమిట్మెంట్స్ ఎంతో లేవు. అంటే ఒక సిస్టర్కి మ్యారేజ్ చేయడం కానీ, లేదంటే ఒక ఫాదర్కి ఆపరేషన్స్ చేయడం కానీ, ఇలా చేయించడం కానీ, ఇలాంటివి మీ చేతిలో లేవు. అంటే మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెద్ద లేవు, యూఆర్ ఆల్ వెల్ సెటిల్డ్ అండ్ నో బడీ నీడ్స్ యువర్ ఇన్కమ్. సో దెన్ యూ కెన్ గో ఎ ట్రై ఎట్ అన్ ఏజ్ ఆఫ్ 29, 30. లేదు, ఒక జాబ్ చేస్తూ కూడా నేను ప్రిపేర్ అవ్వగలనప్పుడు అప్పుడు కూడా మీరు క్విట్ చేయకూడదు, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఎప్పుడంటే ఎప్పుడోకప్పుడు ఏదో ఒక పెద్ద రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఈ క్విట్ ఆర్ ఫైట్ అనే దానికి మీరు డిసైడ్ అయిన తర్వాత, ఒక క్విట్ చేయాలా ఫైట్ చేయాలనేది మీరు డిసైడ్ అయిన తర్వాత, నెక్స్ట్ మీరు చేయాల్సింది మీ మిస్టేక్స్ అనేవి ఎక్కడ జరిగినాయి. మేకింగ్ ఏ మిస్టేక్ ఈజ్ నెవర్ ఎ మిస్టేక్. ఇఫ్ యూ నాట్ లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్ దెన్ ఇట్స్ అ బిగ్ మిస్టేక్. సో మీరు ఎప్పుడైతే ఒక మిస్టేక్ చేశారో ఆ మిస్టేక్ నుంచి మీరు ఏం నేర్చుకోకపోతే ఖచ్చితంగా అది పెద్ద తప్పు అవుద్ది. అంతేగాని తప్పు చేయడం తప్పు కాదు, తప్పు నుంచి నేర్చుకోపోవడం పెద్ద తప్పు. సో నెక్స్ట్ అప్రోచ్ టు క్వశ్చన్. ఇక్కడ ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి అంటే, ఫస్ట్ అప్రోచ్ టు క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవుతున్నారు. ఒక క్వశ్చన్ చూడగానే కొంతమంది పెద్ద మ్యాటర్ ఉంటే దాన్ని చదవాలనిపించదు, బద్ధకం. అరే నీకు ఒక జాబ్ వస్తే రోజుకు 3,000 నుంచి 4,000 శాలరీ వస్తుంది, మామూలు మంత్లీ 90,000, 80,000 శాలరీ అంటే నువ్వు ఒక రోజుకు 3,000 సంపాదిస్తావు. అలాంటోడు నీకు ఎంత ఒప్పుకుండాలి చెప్పు. సో ఆ అప్రోచ్ టు ద క్వశ్చన్, అంటే నేను ఇది సాల్వ్ చేయగలను అన్న అప్రోచ్ వేరేగా ఉంటుంది, దానికి భయపడుతూ అప్రోచ్ చేయడం వేరేగా ఉంటుంది, తప్పు చేస్తానేమోనని. సో తప్పు చేసినా ధైర్యంగా చేయి,
బట్ దాని నుంచి నేర్చుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రోచ్ టు ద క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హౌ టు లెర్న్ ఎలా నేర్చుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఎందుకంటే మీరు ఒక క్వశ్చన్కి వెళ్ళిన తర్వాత అక్కడ 2 ఆప్షన్లు ఉంటే ఆ రెండింటి మధ్య మీరు అటు ఇటు ఊగుతున్నారంటే మీరు సరిగ్గా నేర్చుకోలేదని అర్థం. నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్ని రివ్యూ చేయడం, మళ్ళీ దాన్ని రాయడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏదో రాస్తాం, తప్పులు చేస్తాం అని బాధపడతా కూర్చుంటే ఏమీ రాదు. బట్ దాన్ని కూర్చొని మళ్ళీ నువ్వు రాసి ఆ క్వశ్చన్స్లో నువ్వు నెర్వసిటీలో, అంటే ఇందులో క్వశ్చన్స్ని నువ్వు చేసుకోవచ్చు అనమాట. అంటే బేరీ చేసుకోవచ్చు, అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఎక్కడ నేను కంగారుగా నెర్వస్లో పెట్టాను, ఆ కాన్సెప్ట్ నాకు వచ్చి తప్పు పెట్టాను, ఆ కాన్సెప్ట్ రాకుండా తప్పు పెట్టాను. సో ఫస్ట్ ఫర్గాటన్ కాన్సెప్ట్స్, నెక్స్ట్ ఫార్ములాస్ మర్చిపోతున్నానా, లేదంటే సిల్లీ మిస్టేక్స్ 81 బదులు 18 రాయడం, 21 బదులు 12 రాయడం, సో ఇలాంటివి ఏమైనా చేశానా, అలాగే సముద్రంలో రాళ్ళు ఇసిరానా అనే దాన్ని రివ్యూ చేసుకుని క్వశ్చన్స్ని మళ్ళీ తిరిగి చదవడం. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఇన్కరెక్ట్ అని ఉంటుంది, క్వశ్చన్కి ఇన్కరెక్ట్ అని ఉంటుంది, బట్ అందులో మనం కరెక్ట్ ఆప్షన్ చూస్ చేస్తాం. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ ఉంటుంది, అందులో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఉంటుంది. సో అది మనం కరెక్ట్ పెట్టేస్తాం. క్వశ్చన్ సరిగ్గా చదవకపోవడం కూడా తప్పు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద రిలవెంట్ స్టేట్మెంట్ అని ఉంటుంది, అందులో రిలవెంట్ స్టేట్మెంట్ మనం ఆన్సర్ చేస్తాం. సో ఇలాంటి నెక్స్ట్ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్, పాయింట్ పెట్టకుండా 0 చేసేయడం. సో ఇవన్నీ నెర్వసిటీలో చేస్తాం. ఫస్ట్ అటెంప్ట్లో అందరికీ జరిగాయి, సెకండ్ అటెంప్ట్లో కూడా జరుగుతుందంటే నువ్వు ఫస్ట్ అటెంప్ట్ నుంచి దాన్ని సరిదిద్దుకోలేదు అని అర్థం. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ స్పీడ్, క్యాలిక్యులేషన్లో స్పీడ్ లేకపోవడం. ఇది చాలామంది డిప్లొమా క్యాండిడేట్స్కి ముఖ్యంగా జరిగేదే. సో ఇక్కడ ఎలా వస్తుందంటే ఇది ఎక్కడి నుంచి పోతుంది అంటే అవుట్ ఆఫ్ ప్రాక్టీస్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్. కొంతమంది ఒక్కసారి చేయగానే పట్టేస్తారు. ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన వాళ్ళు క్యాలిక్యులేషన్ చాలా స్పీడ్గా చేస్తారు. సో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళలో కొంతమంది స్లో ఉంటారు, ఎందుకంటే బీటెక్లో క్యాలిక్యులేటర్ అలవాటు పడిపోయి. సో ఆ క్యాలిక్యులేటర్ నుంచి మనం ఏం నేర్చుకోగలం అంటే ఆ క్యాలిక్యులేటర్ పక్కన పెట్టేసి మనం ఏం నేర్చుకోగలం, మనం ఏం చేయగలం, మనకు క్లారిటీ ఉన్నప్పుడు చాలా క్రిస్టల్ క్లియర్గా మనం చేసే ప్రతి స్టెప్ బై స్టెప్ మైండ్ దగ్గర పెట్టి చేస్తాం. బట్ ఫస్ట్ టైం ఎగ్జామ్ ఫేస్ చేసేటప్పుడు అందరికీ ఉండేవి. ఇది ఏ ఎగ్జామ్ వాళ్ళకైనా, అంటే వేర్ ద మిస్టేక్స్ వాజ్ హ్యాపెండ్ అనేది ప్రతి ఒక్కరు రివ్యూ చేసుకోవాలి, అది ఎవరైనా కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మళ్ళీ క్వశ్చన్ పేపర్లు తీయండి, ఎక్కడ తప్పు జరిగింది చూడండి, అలాగే ఏ కాన్సెప్ట్ ఏ క్వశ్చన్ ఎందుకు ఆన్సర్ చేయలేకపోయారు చూడండి. ప్రతిదీ కూడా నేను చెప్పిన ప్రతి పాయింట్ ఒక్కసారి రివ్యూ చేసుకోండి. అంటే అక్కడ మీరు అప్రోచ్ టు ద క్వశ్చన్ తప్పు ఉందా, లేదంటే ఇంపార్టెంట్ ఫార్ములాస్ మీరు మర్చిపోయారా, అలాగే ఫర్గాటన్ కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయా, సిల్లీ మిస్టేక్స్ చేశారా, లేదంటే రాళ్ళు వేస్తే ఎందుకు రైట్ అయింది, ఎందుకు రాంగ్ అయింది, అలాగే క్వశ్చన్ రీడింగ్లో తప్పు ఏమైనా ఉందా, క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే స్పీడ్ యాక్యురసీలో మన ప్రాబ్లం ఏమైనా ఉందా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు. సో కొంతమందికి 2 hours టైం సరిపోదు, దానికి కారణం స్పీడ్ లేకపోవడం. సో ఇలా మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకోవడం మొదలు పెడితే నోబడీ కెన్ స్టాప్ యూ. అండ్ మోస్ట్లీ చాలామంది చేసే ప్రాబ్లం ఏంటంటే కాన్సెప్ట్ చెప్తారు, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయరు. సో క్వశ్చన్స్ ఈక్వల్గా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనకి ఎగ్జామ్స్ అనేవి క్లియర్ అవుతాయి. సో అంటే కాన్సెప్ట్ మొత్తం తెలిసినా క్వశ్చన్ ప్రాక్టీస్ చేయకపోతే మనం ఆన్సర్ చేయలేం. సో అలాగే ఓన్లీ కాన్సెప్ట్స్ తెలుసుకుని వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసేద్దాం అనుకున్నది కూడా చాలా మిస్టేక్. సో అంటే ఓన్లీ ప్రాక్టీస్ ద్వారా వెళ్దాం. సో బ్యాలెన్స్డ్గా ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు అక్కడెక్కడ మిస్టేక్ జరిగింది అనేది ప్రతిదీ రివ్యూ చేసుకొని మీరు ఎక్కడెక్కడ మిస్టేక్ నేను చెప్పినట్టు మళ్ళీ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూసి నెక్స్ట్ ఎగ్జామ్కి ఏదైతే ఉందో, అంటే హ్యాపెండ్, నథింగ్ కెన్ బీ చేంజ్డ్, జరిగిన దాన్ని దేన్ని మార్చలేము, అది మీరు మైండ్లో పెట్టుకోండి ఆల్వేస్. అంటే రేపు అనేది జీవితం, జరిగిపోయింది జీవితం కాదు. మీ ప్రస్తుతం, మీ భవిష్యత్తు మాత్రమే మీ జీవితం. గతం ఎప్పుడు జీవితం కాదు. గతంలో చాలా తప్పులు జరిగి ఉండొచ్చు, గతంలో చాలా లోటుపాట్లు ఉండొచ్చు, బట్ వాటి నుంచి మనం ఏం నేర్చుకున్నాం, మనం ఎక్కడ మారాం, ఏం చేసాం